బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిక్లరేషన్ పై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అని మాట్లాడుతున్నారన్నారు జగన్. గతంలో తన తండ్రి 5 ఏళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారన్నారు. అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఆయన కొడుకునే కదా, నేను సీఎం అయ్యాక పట్టు వస్త్రాలు సమర్పించాను. నా మతం ఏంటని అడుగుతున్నారు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్నా. బయటకు వెళితే హిందూ సంప్రదాయాలను గౌరవిస్తా, అనుసరిస్తా. బయటకు పోతే ముస్లిం సంప్రదాయాలను గౌరవిస్తా, అనుసరిస్తా. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటారా, రాసుకోండి అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు, డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా, రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత. ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు. మన ఆయన కళ్ళ ముందరనే కదా వెళ్ళింది, తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా. 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించా. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. రైట్, అది మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు తిరుపతి దేవస్థానం కావచ్చు, లేకపోతే ఇటు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎటువంటి రియాక్షన్ ఇస్తోంది, తెలుగుదేశం పార్టీ ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, డిక్లరేషన్ పై ఇప్పుడు జగన్ స్ట్రైట్ క్వశ్చన్ చేస్తున్నారు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ ఆయన పరోక్షమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ ఏమంటోంది, లేకపోతే ప్రభుత్వం ఏమంటోంది? ఎస్ సార్, అయితే డిక్లరేషన్ వ్యవహారం మీద జగన్ అయితే కుండ బద్దలు కొట్టారనే చెప్పాలి. ఇన్నిసార్లు నేను తిరుమలకు వెళ్ళిన నేను ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాలని అడుగుతున్నారు. మీరు ప్రతిదీ రాజకీయాల కోసమే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. 2012 నుంచి 2019 వరకు కూడా చాలాసార్లు నేను తిరుమలకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 2019లో తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 5 సార్లు నేను కొండ మీదకి వెళ్ళాను. బ్రహ్మోత్సవాల టైంలో పట్టు వస్త్రాలు సమర్పించాను అనేది ఆయన వాదన. మరోవైపు ఇన్ని రోజుల పాటు నా మతమేందో జనాలకి తెలియదా, నా కులమేదో జనాలకి తెలియదా, నన్ను ముఖ్యమంత్రిని చేసిన ఈ ప్రజలు అవన్నీ తెలియకుండానే చేశారా అనే యాంగిల్లోనే ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నేను గదిలో బైబిల్ చదువుతాను, బయటికి వెళ్ళి ముస్లిం సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, మందిరానికి వెళ్ళినప్పుడు మందిర సాంప్రదాయాల్ని గౌరవిస్తాను, సిక్కిజానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవిస్తాను. నాకు మతం కంటే మానవత్వం ఉంది అనేది
ఆయన గట్టిగా చెప్పిన పరిస్థితి. ఓకే, మీరు డిక్లరేషన్ అడుగుతున్నారు కదా, ఈ డిక్లరేషన్ పేపర్ మీదనే జగన్ మానవతావాది, మానవత్వం ఉన్న మనిషి అని రాసుకోండి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఇప్పుడు ఒక క్లారిటీ, అంటే డిక్లరేషన్కి కొండ మీదకి పోవడానికి వెళ్ళలేకపోవడానికి కారణం చాలా క్లారిటీగా ఆయన అయితే చెప్పారు. ఇంత రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హిందువులుగా మారుతున్నామని చెప్తున్నారు, హిందువుల్ని పెద్ద ఎత్తున మోస్తున్నాము, మేమే క్రెడిటబిలిటీ, మాకే హిందువుల వారసత్వం అంతా మాకే ఉందని మాట్లాడుతున్న బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు? బీజేపీ వాళ్ళు చేస్తున్న ఇది మీకు మిగతా మతాలు అవసరం లేదా, మిగతా వాళ్ళని అవసరం లేదని చెప్తూనే రాజ్యాంగాన్ని, నేను భారతదేశ రాజ్యాంగానికి ప్రతీకగా ఉంటాను, రాజ్యాంగం మనకిచ్చిన సెక్యులరిజం అనే పదం మీద ఎందుకు మీరు ఈ ప్రశ్నలు చేస్తున్నారు, ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆయన చేసిన ప్రశ్న. వాస్తవానికి దీని మీద ఇంకా రియాక్షన్స్ స్టార్ట్ కాలేదు, కానీ చాలా సూటిగా ప్రశ్నలు అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో చాలా గట్టిగానే మాట్లాడారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేయలేక, డిక్లరేషన్ చేస్తే తన మతం ఎక్కడో బయటపడిపోద్దని చెప్పి యూటర్న్ తీసుకున్నారనే ఒక వాదన కూడా తెలుగుదేశం చేస్తుంది. కానీ ఏదేమైనా తన ఆ వాదనకి ముందుగానే చెప్పాడు, నేను నా తండ్రి ఎవరో జనాలకి తెలియదా, లేదు నేను ఎవరో జనాలకి తెలియదా, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు, అటువంటి సమయంలో ఈ వ్యవహారాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు? మరి ఒక దీనికి మామూలుగా మాజీ ముఖ్యమంత్రి అయిన నాకే లేకపోతే ఇక దళితులకు, గిరిజనులకు మీ ఆలయంలో ప్రవేశం కల్పిస్తారా అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇదేనా హిందువుని మోసే చెప్పుకునే మీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా అని కూడా ఆయన మాట్లాడిన నేపథ్యం. సో ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందని అయితే అనుకోవట్లేదు సచిన్. ఇది ఇంకా కొంత డిఫరెంట్ ఇష్యూస్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతోంది. తెలుగుదేశం కూడా దీని మీద ఇంకా రియాక్షన్స్ మొదలు పెడుతుంది. సో తెలుగుదేశం సభ్యులు కూడా, ఎందుకంటే అనిత కూడా ప్రెస్ మీట్ పెడుతుంది, మా హోమ్ మినిస్టర్ మంత్రి అనిత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతారు. గతంలో నా మీద అపవాదు వచ్చినప్పుడు నన్ను బోర్డు సభ్యులుగా తొలగించారు అనేది కూడా, అంటే నేను హిందువును కాదు అని తెలిసిన తర్వాత నన్ను బోర్డు సభ్యులుగా తొలగించారు అని కూడా ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా జరగబోతున్నాయి అనేది కొంత రావచ్చు అనేది కొంత అంచనా అయితే మనకి పొలిటికల్ సర్కిల్స్ చూస్తుంటే అర్థమవుతుంది సచిన్. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఒకటి, రాజ్యాంగాన్ని ఈరోజు భారత రాజ్యాంగం మీద నేను గౌరవం ఉంది, భారత రాజ్యాంగం ఏ విధంగా మాట్లాడుతుంది, మరి అటువంటి భారత రాజ్యాంగంలోకి ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న సాంప్రదాయాలని వాటిని గౌరవిస్తాం అని చెప్తారు. కానీ ఇట్లా పేపర్ మీద రాసిచ్చి సంతకం పెట్టాల్సిన పని మీరు డిక్లరేషన్ ఎన్ని సంవత్సరాలుగా గుళ్ళోకి వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారా, తిరుమలకి వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారా? అటువంటి డిస్కషన్ ఏమైనా జరుగుతోందా పార్టీలు? లేదనుకోండి, ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించినట్టే మనకి అర్థమవుతుంది. అలాగే తిరుమలలో కూడా చాలా క్లారిటీగా బోర్డ్స్ పెట్టారు. ఇప్పుడు తిరుమలలో డిక్లరేషన్ని ఎంతవరకు ఫాలో అవుతారో చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సాధారణంగా స్వామివారి భక్తులు అన్ని మతాల నుంచి కూడా వెంకన్న స్వామిని దర్శనం చేసుకునేదానికి సామాన్య భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అక్కడ కొత్తగా బోర్డులు వెలిసాయి. ఆ బోర్డులలో అన్య మతస్థులు ఎవరైనా సరే దర్శనానికి చేసుకోవాలంటే డిక్లరేషన్ మీద సంతకం. మరి రోజుకి లక్షల్లో వేలల్లో భక్తులు కొండ మీదకి వస్తుంటారు, స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అలాగే కాలినడక నడిచి పైకి వచ్చే భక్తులు కూడా ఉంటారు. అటువంటి భక్తులు వాళ్ళల్లో అన్యమతస్థులు ఉన్నారనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ ఎలా తీసుకుంటారు అనే సమస్యలు కూడా రేపు తిరుమలలో ఒక తలనొప్పిగా మారే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఈ వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైన అంశాలు అయితే డెఫినెట్గా ఇష్యూ. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు కాబట్టి నువ్వు లోపలికి రానిలేదు అన్నప్పుడు, నువ్వు సామాన్య భక్తుల్లో వేలాది మంది భక్తులు రోజుకి లక్షల్లో కొండ మీదకి వస్తుంటారు, వాళ్ళల్లో నువ్వు ఎవరిని ఐడెంటిఫై చేయగలవు? పైన తిరుమల కొండలో అన్యమతస్థుల్ని ఉంచకూడదు అని చెప్పి అంటున్నారు. తిరుమల స్టాఫ్లో చాలామంది అన్యమతస్థులు పనిచేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. సో వాళ్ళందరినీ ఇప్పుడు తొలగిస్తారా? లేదు,
ఉదయం చర్చికి వెళ్తారు, సాయంత్రం పూజకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? సో టీటీడీ దేవాదాయ శాఖ ఏం చేయబోతుంది రేపు? టీటీడీ టీటీడీ వ్యవస్థ ఇప్పుడు రేపు వాటి నిర్ణయాన్ని గట్టిగా ఫాలో చేయబోతుందా? కేవలం ఈ బోర్డులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసమే పెట్టారా అనే అంశాలన్నీ కూడా వైసీపీ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో కొంత ఈ వ్యవహారం ముదిరి పాకాన పడిందనే చెప్పాలి. తెలుగుదేశం పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. రేపు జగన్ మాట్లాడిన తర్వాత వైసీపీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. ఈ వ్యవహారం మీద ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేదు రేపు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండదు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సజ్జన్ రైట్ కృష్ణమోహన్. సో మొత్తంగా అయితే మాత్రం డిక్లరేషన్ పై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అని మాట్లాడుతున్నారన్నారు ఆయన. గతంలో తన తండ్రి 5 ఏళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేను ఆయన కుమారుణ్ణే కదా, కొడుకునే కదా అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. నేను సీఎం అయ్యాక పట్టు వస్త్రాలు సమర్పించాను. నా మతం ఏంటని అడుగుతున్నారు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్నా. బయటకు వెళితే హిందూ సంప్రదాయాలను గౌరవిస్తా, అనుసరిస్తా. బయటకు పోతే ముస్లిం సంప్రదాయాలను గౌరవిస్తా, అనుసరిస్తా. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటారా, రాసుకోండి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే ఇక టీడీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి? ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల నుంచి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ డిక్లరేషన్కి సంబంధించి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చెబుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత. ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు. మన ఆయన కళ్ళ ముందరనే కదా వెళ్ళింది, తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మళ్ళీ దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది.